ఇదిగో పురుషుని కూడనిద్దరు కుమారులు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదాను. వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక మీరేమీ చెయ్యకూడదని చెప్పినప్పుడు వచ్చి దొమ్మిగా పడి తలుపు పగలగొట్టేటకు సమీపించి, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనము ఈ 11-10 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఒకటి, లోతు చాలా మంచివాడిగా కనబడుతున్నాడు. ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు దారిని పోయే వాళ్ళు ఎవరో రాత్రి వేళ వచ్చారు, వాళ్ళని ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇస్తానంటున్నాడు, రాత్రి వేళకి ఉండండి అంటున్నాడు. చాలా మంచిది. ఇవన్నీ కూడా వినడానికి చాలా మంచిగానే ఉంటాయి. అంతేకాదు, ఇంకా ఆయన ఎంత త్యాగం చేస్తున్నాడంటే, ఇంకా పెళ్లి కాని పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు నా దగ్గర. ఈ లోతు స్థానాన్ని కనుక మనం భర్తీ చేస్తే, లోతు ఏం చేశాడు? తన ఆతిథ్యం ఇచ్చాడు, తన అవసరమైతే వాళ్ళని కాపాడడం కోసం తన కుమార్తెలను కూడా ఇచ్చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తాం? ఒకవేళ అదే స్థానంలో మనం ఉంటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మన గుమ్మలో జరిగింది, మన ఆలోచన విధానాన్ని ఒకవేళ మార్చుకోవాల్సి రైట్ అయితే మనమే ఎలా కొట్టుకోవచ్చు కదా. రైట్ అయితే, రాంగ్ అయితే ఎలా కాదమ్మంటే ఎలా మనం ఆలోచించాలి అనేది మనం నేర్చుకోవడానికి ఇది. అండ్ మనం ఇది నేర్చుకుంటాం అన్నమాట. రైట్. పిల్లారా, కుటుంబము గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఒక కుటుంబం గురించి బైబిల్, మన పిల్లలు, మన కుటుంబం గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది ఒక్క వచనాన్ని నేను మీకు చూపిస్తాను. చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక వచనాన్ని నేను చూపిస్తాను. రైట్. మొదటి తిమోతి 5వ అధ్యాయము, 8వ వచనం చదవండి ఒకసారి. ఎవడైనను, చూడండి, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల లోతు మంచోడా చెడ్డోడా చెప్పండి? లోతు మంచోడా చెడ్డోడా? ఇప్పుడు తన కడుపును పుట్టిన బిడ్డలని సంరక్షించలేని వాడు దారింటి పోయే గొట్టంగాడికి ఏం చేస్తే కావాలి? దేవుడు అది మెచ్చుకుంటాడా? నీ ఇంటిలో నీ భార్యను సరిగ్గా చూసుకోవు, నీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవు, నీకున్నటువంటి కుటుంబ సంరక్షణ మీద నీకు దృష్టి లేదు. లోకంలో ఎవడు నిన్ను గొప్పోడంటే నీకు గొప్పతనం వస్తుంది. లోకంలో ఎవడు నిన్ను తోపంటే నువ్వు తోపు అయిపోతావు. ఇంట్లో భార్య ఎలాగుంది, ఇంట్లో పిల్లలు ఎలాగున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి, ఈ నీకు ముఖ్యమా? లేకపోతే దారింటి పోయే గొట్టంగాళ్ళు ఎలాగున్నారు, లేకపోతే ఆ ఎదురింటి వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ మెప్పు నీకు అవసరమా? ఆడు మెచ్చుకుంటే నువ్వు గొప్పడు అవుతావా? కాదు కదా. నీ కడుపును పుట్టినందుకు నీ బిడ్డలు నీ గురించి ఏమనుకుంటున్నారు? నీతో తాళి కట్టించుకొని నీ గుమ్మంలోకి వచ్చిన నీ భార్య నీ గురించి ఏమనుకుంటుంది? వాళ్ళిద్దరినీ కూడా నీకు అప్పగించిన దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు?
వాళ్ళిద్దరిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అండ్ యెహోవా దానము వలన భార్య దొరుకుతుంది ఒకరికి. తెలుసో తెలియదో మీకు? యెహోవా దానం అంటే భార్యయు పిత్రార్జితమైన గృహమును యెహోవా యొక్క దానము. దేవుడు దానం చేయకపోతే భార్య ఉండదు ఎవరికైనా. తెలుసో తెలియదో మీకు? అందుగురించే దానం కాబట్టే కన్నవారిని ఉన్న ఊరిని అన్నిటిని విడిచిపెట్టి ఆ వ్యక్తి వెనకాల వచ్చేస్తారు. దానం చేయబడింది ఆమె. అందుగురించే సాంప్రదాయ ప్రకారంగా కన్యాదానం అంటారు. ఏంటి అందుకని ఇంకెప్పుడు వాళ్ళ అమ్మాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ అన్నదమ్ములు ఏమైపోయారు ఇంకేం పట్టించుకోదు ఆ అమ్మాయి. నా పిల్లలు, నా భర్త, నా కుటుంబము, నా ఇల్లు, ఇదే ఇంకా ఆమె లోకమంతా ఏంటంటే తన పిల్లలు, తన భర్త, అంతే. ఆమె దానం చేయబడింది. ఆ ఇంటికి ఇంక లింకులు ఏమీ లేవు. యెహోవా యొక్క దానం. ఆమె నీకు దానం చేయబడింది. 2, గర్భఫలము యెహోవా ఇచ్చు నిన్ను శ్రేష్ఠుడిగా ఎంచి. అసలు నువ్వు ఇంకా ఏ విషయంలో గొప్పవాడు కాకముందే దేవుడు నిన్ను గొప్పవాడిగా ఎంచి ఆయన్ని గిఫ్ట్గా ఇచ్చాడు బిడ్డల్ని. వాళ్ళని ఏం చేస్తావని? ఉన్నతులుగా దేవుని మహిమ కొరకు పెంచుతావు. అండ్ దేవుని మహిమ కొరకు ఆ కుటుంబం వెలుగుతుంది ఈ ప్రపంచంలో అని. ఒక కుటుంబాన్ని దేవుడు నీకు ఇస్తే ఆ కుటుంబాన్ని నువ్వు లోకంలో పాపిష్టి వాళ్ళ కోసము, లోకంలో పాపిష్టుల యొక్క కోరికలు తీర్చడం కోసము, లోకంలో ఉన్నటువంటి నీచులైన వారి అంటే సంతోషము కోసము ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని బలి చేస్తావా? అందుకని వాక్యం చెప్తూ ఉంది, ఎవడైనాను తన స్వకీయమైన కుటుంబాన్ని సంరక్షించపోయిన ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. పిల్లారా చూడండి, ఈ లోకంలో మన జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఈ మాట మీకు ఒకటి అర్థమైపోతే మనం ఏంటది మనకు అర్థమైపోతుంది. లోతు దేవుని నీతిని అవలంబిస్తున్నాడా, తన స్వంత నీతిని అవలంబిస్తున్నాడా? స్వనీతి. ఏ నీతి ఇది? స్వనీతి, సొంత నీతి. ఏమండి ఎందుకో స్వనీతి వచ్చింది? మీకు ఒక వచనం మరొక వచనం కూడా చూపిస్తాను నేను మీకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, అక్కడ కూడా స్వనీతి మీద సొలొమోను ఒక మాట చెప్పాడు. నాన్న నీ స్వబుద్ధిని 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని చేసుకొనక. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. నేను మాట చెప్తాను. ఇప్పుడు ఆ వచ్చిన మీద మీరు ఏలు పెట్టండి. మన పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు విశ్వాసం మీద ఆధారపడి స్కూల్లో జాయిన్ చేస్తామా, మన సొంత జ్ఞానం మీద ఆధారపడి స్కూల్లో జాయిన్ చేస్తామా? ఎస్ కదా. ఇప్పుడు ఇంట్లోకి ఏదైనా వస్తువులు కొనేటప్పుడు మన సొంత జ్ఞానం మీద ఆధారపడి కొంటామా, దేవుని విశ్వాసం మీద ఆధారపడి కొంటామా? ఇప్పుడు మనం పనికి వెళ్ళేటప్పుడు దేవుని విశ్వాసం మీద ఆధారపడి వెళ్తామా, మన సొంత జ్ఞానం మీద ఆధారపడి వెళ్తామా? ఇంక నువ్వు దేవుని మీద ఆధారపడ్డది ఏముంది? దేని మీద ఏమీ లేదు. కేవలం ఏంటంటే ఇదంతా పై యాసం అంతే. ఇది భ్రమపరచు ఆత్మ ఇలాంటి గొప్ప మోసంలో మళ్ళీ ఏం చేస్తుంది? చట్టంలో పెట్టి చిక్కిస్తుంది అంతే.
అన్నీ మన సొంత నీతితోటి చేస్తామండి. పొద్దున్న సాయంకాలం దాకా బ్రతికే లైఫ్ అంతా కూడా కేవలం మన సొంత నీతి అంతే, స్వనీతి అంతే. అన్నీని మనం మాట్లాడేటప్పుడు స్వనీతిని ఆధారం చేసుకుంటాం, మనం చేసేటప్పుడు స్వనీతిని ఆధారం చేసుకుంటాం, మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు స్వనీతిని ఆధారం చేసుకుంటాం. అంతా స్వనీతే, దైవనీతి ఏమీ ఉండదు ఇందులోది. కానీ పేరు మాత్రము ఎవరికి ఇస్తాము? లోతు కూడా అదే చేశాడండి. లోతు అలాంటివాడే. లోతు కంటే గొప్ప భక్తులు ఏమీ కాదు మనం. ఎందుకు అంటే లోతులోని మొదటి నుంచి స్వనీతే ఉంది. అబ్రాహాం రమ్మంటే వచ్చినోడు కాదు లోతు. వెనకాల అబ్రాహాం రమ్మన్నాడు లోతుని, తను రావాలనుకున్నాడు, వచ్చాడంతే. అబ్రాహాం పొమ్మంటే పోయినాడు కాదు లోతు, తను పోవాలనుకున్నాడు, పోయాడంతే. అబ్రాహాం ఇటు వెళ్ళమంటే వెళ్ళినాడు కాదు లోతు, తను అటు వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడంతే. మనం అంతే అండి. పాస్టర్ గారు చెప్పారని ఏం చేస్తారంటే ఏడుస్తాడనే భయం. దేవుడి మీద గౌరవం కాదు, పాస్టర్ అంటే గౌరవం కాదు, ఆడు ప్రార్థన అంటే విలువ కూడా కాదు. ఏమండి? కాబట్టి ఈ రోజున లోతు యొక్క జీవితాన్ని కనుక మీరు ఈ ఆలోచన ఉంచండి, మీరు అలాగా వీటన్నిటికీ కూడా చాలా అద్భుతమైన విషయాలు నేను మీకు అందిస్తాను అండి. కాబట్టి లోతు యొక్క స్వనీతి పరుడు అనడానికి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. లోతు స్వనీతి పరుడు అనడానికి ఏమండి, దేవుడు పిలిచాడని దేవుడి దగ్గరకు వస్తే దేవుడిని నువ్వు గౌరవించినట్లు లెక్క. నాకు ఇష్టమైందండి వచ్చానంటే మళ్ళీ నీకు ఇష్టమైనట్టు రావు, అంతే. నీకు రాకూడదంటే ఇక నువ్వు రావు. దేవునికి నీకే సంబంధం లేదు, వాక్యానికి నీకే సంబంధం లేదు, అండ్ పరిశుద్ధాత్మ దేవునికి నీకు ఏ సంబంధం లేదు. రావాలనుకుంటాం వస్తాం, పోవాలనుకున్నప్పుడు పోతాం, అంతే. అంతేకాని ఇది దేవుని సంఘము, ఈ సంఘానికి దేవుడు శిరస్సై ఉన్నాడు, దేవుడు ఇక్కడ వింటాడు, దేవుడు ఇక్కడ చూస్తాడు, దేవుడు ఇక్కడ మాట్లాడతాడు, దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తాడు, దేవుడు ఇక్కడ గద్దిస్తాడు, దేవుడు ఇక్కడ క్రమపరుస్తాడు అనే భయము, ఆ సంబంధాలు ఏమీ కూడా ఉండవు. అందుగురించే అబ్రాహాం వెనకాల రమ్మని ఆయన అడగలేదు, కానీ వచ్చాడు. అబ్రాహాము లోతుని పొమ్మలేదు, పోయాడు. అండ్ చూడండి అబ్రాహాం ఎంత అద్భుతమైంది. నువ్వు కుడి పక్క వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను, మన ఇద్దరు ఒక చోట ఉండబట్టే కదా ఈ సమస్య నీకు. నాకు దూరంగా ఉండాలనే కదా ఆశపడతాం, రైట్. అంటే చూసినప్పుడు అంటే ఏదేను వనము వలె సమృద్ధి కలిగిన స్థలం అండ్ తానే ఎంచుకున్నాడు, తాను వెళ్ళిపోయాడు, అంతే. ఈ రోజున మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ప్రతిరోజు జరిగే సంఘటనలు ఇవే. నీకు వాక్యానికి కానీ, నీకు సంఘానికి కానీ, నీకు పరిశుద్ధాత్మ కానీ ఏ సంబంధము, ఏ జాయింట్ సహవాసము లేకుండానే కేవలం పొడిగా వస్తాం, పొడిగా వెళ్ళిపోతాం, అంతే. సంబంధాలు ఏమి ఉండవు పిల్లారా. ఇది ఒకవేళ ఈ మాటలు ఒకవేళ అసత్యమైతే మీరు నమ్మద్దు. యథార్థంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి.
ఒకవేళ నేను చెప్పిన ఈ మాటలు ఒకవేళ అబద్ధమైతే మీరు ఎన్నడూ వాక్యం నమ్మకండి అసలు. ఇది సత్యమైతే కనుక ఈరోజే మీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. కారణం ఏంటంటే లోతు అంత దౌర్భాగ్యమైన జీవితం ఇంకెవ్వరికి ఉండకూడదండి. లోతు ఏం కోల్పోయాడో, లోతు ఎంత వినాశనాన్ని పొందుకున్నాడో నేను మీకు వివరిస్తాను వచ్చేవారం తప్పకుండా. కానీ ఈ వారం నేను మీకు చెప్పి మీరు కూడా అట్టుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే లోతు స్వనీతిపరుడు. లోతు ఎవరు? పరుడు. దానికి రుజువులేంటి? దేవుడు రమ్మంటే రాలేదు, దేవుడు పొమ్మంటే పోలేదు, దేవుడు అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళలేదు, తనకి ఏది తోస్తే అదే చేశాడు. ఒకవేళ నువ్వు అలా కానీ చేయకపోతే యు ఆర్ బెస్ట్. ఎందుకు భయం అంటే విడవబడిన గుంపులు ఒకవేళ ఏ గుంపు అది? మీరెవరో నాకు ఇంకా చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయండి. అవి నేను మీకు క్రమక్రమంగా ఈ అవుట్లైన్ మీరు ఇప్పుడు తీసుకెళ్ళండి. ఇంటికి వెళ్ళాక కూర్చొని భార్యాభర్తలుగా కూర్చొని మీరు ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాల వరకు మీరు దేవుని మాట విన్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి మళ్ళీ మీ స్వనీతి యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. ఎంత ఆశీర్వాదాన్ని మనం కోల్పోయి ఉంటాం ఇప్పుడు వరకుని. ఒక అంచనా వేసుకోండి మీకు మీరుగానే ఏమండి. ఒకవేళ చదవండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి అది. ఏమండి, లోతు ఎందుకు కోల్పోయాడండి? తన బిడ్డలను ఎంత శాపగ్రస్తులుగా మార్చేశాడు. మోయాబు నా చెప్పు, అరే మోయాబు మీద నా చెప్పు విసిరేదను. ఎంత భయంకరమైన శాపకరమైన వంశం అండి. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమండి, తర్వాత లోతు ఏమైపోయాడు ఎవరికి తెలియదు అసలు తన జీవితం ఎండింగ్ ఏంటో మనకి తెలియదు ఇంకా. అండ్ నెలలు నిండకి పిండము జారినట్లుగా ఉనికి లేని బ్రతుకు కదా. ఇందా మన కీర్తనలో చదువుకుందాం, వారి వృద్ధాప్యమందు కూడా పచ్చగా చిగురించవలసిన కుటుంబాలు, ఎదగవలసిన కుటుంబాలు, వర్ధిల్లవలసిన కుటుంబాలు, ఏండి నూరింతల ఆశీర్వాదం పొందుకున్నటువంటి కుటుంబాలు, పండు వృద్ధాప్యమందు కూడా దేవునితో నడవలసిన కుటుంబాలు అసలు గుర్తింపు లేని కుటుంబాలుగా అయిపోయాయి. ఏమండి, ఇక్కడ దయించి నేను కొద్ది మాటలు మీ హృదయాల్లో ఉంచాలని అనుకుంటున్నాను. ఉండదేమండి, వచ్చేవారు ఇవే మాటలతో తిరిగి రండి మీరు తప్పకుండా. అండ్ మరి క్రిస్మస్ నెల కదా ఇది, అయినా అందు గురించే 19వ అధ్యాయం దాటేసేద్దాం అనుకున్నాను, కానీ అది క్రమం కాదు, దైవ క్రమం కాదు. కాబట్టి కొద్దిగా ఇది ఇబ్బంది పెట్టే మాటలు ఇవి, కానీ మంచి మాటలు ఇవి, కుటుంబాలను కట్టే మాటలు ఇవి, కుటుంబాలను మరలా సమకూర్చుకునే మాటలు ఇవి, దేవునితో అనుబంధాన్ని తిరిగి కట్టుకునే మాటలు ఇవి. కాబట్టి దయించి మీరు ఏమండి, వీడు మంచివాడు అనుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మంచివాడని మాట ఎప్పుడు మర్చిపోకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మంచి దేవుడు అండి, కృపగలిగిన దేవుడు. ఆయన ఎంత నీచుండైనా ఆయన విడిచిపెట్టలేదు. అది ఎంత నీచుండైనా ఆయన విడిచిపెట్టలేదండి. ఆయన ప్రేమ ఏంటో. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకి ఇంక అవధులు లేవా?
ఆశ్చర్యం వేస్తుంది ఆయన ప్రేమ. ఒక్కోసారి నేను అంచనా వేయాలనుకుంటే ఎలా వేస్తాం అంచనాని దాన్ని? మోకరించండి, మోకరించండి.